ఇక మీ జన్మరాశికి చతుర్థంలో కేతువు, దశమ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ఎవరైతే గృహయోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారో ఆ గృహయోగానికి సంబంధించినటువంటి ఆటంకాలు అనేటటువంటివి ఇంకా కొద్దిగా కలుగుతూ ఉంటాయి. ఏదో ఒక అడుగు ముందుకెళ్తే 2 అడుగులు వెనక్కి వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఇక్కడ గృహ సంబంధమైనటువంటి విషయాలలో కలుగుతూ ఉంటుంది. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే కుజుడు కూడా మీ జన్మరాశికి వచ్చేటప్పటికీ 16వ తేదీన కుజుడు కూడా మీ రాశికి 9వ స్థానంలో ప్రవేశిస్తాడు. అష్టమ కుజుడు విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి పెంచుతాడు. కానీ 9వ అష్టమ స్థానంలో నుంచి 9వ స్థానంలోకి 16వ తేదీ రాత్రికి వెళ్ళిపోతాడు. కాబట్టి అది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని, అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అంటే 16వ తేదీ వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే సంక్రాంతి పండగ 3 రోజులు కూడా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత బెట్టింగ్స్లో పాల్గొనేటటువంటి వారికి ఇప్పుడు మనకు సంక్రాంతి అంటేనే రకరకాల సంబరాలకు సంబంధించినటువంటి పండుగ. అన్ని పల్లెటూళ్ళలో కానీ కోనసీమ జిల్లాల్లో కానీ కనుక మనం చూసినట్లయితే విపరీతమైనటువంటి ఆనందం అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది కంటికి. అటువంటి వాటిలో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసేటటువంటి వారు ఊహకు అందనటువంటి నష్టాలు కూడా చూసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి బెట్టింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి మీరు అడుగులు వెయ్యాలి. ఇక గురుడి యొక్క ప్రభావం చాలా అనుకూలంగా మారుతూ ఉంటుంది. శని కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి స్థానంలో, లాభస్థానంలో ఉన్నాడు. ఇంకా మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా అంటే ఆనందం వైపుగా అడుగులు వేసేటటువంటి విధంగా ఇక్కడ వృషభ రాశి వారికి ఉండబోతుంది అని చెప్పాలి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉంటుంది అని కనుక పరిశీలిస్తే ప్రధానంగా ఇప్పటి వరకు ఎవరైతే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులతో ఇబ్బందికరంగా మారారో అటువంటి వారికి ప్రస్తుతం శక్తివంతమైనటువంటి రాజయోగం కనిపిస్తూ ఉంది. చాలా అద్భుతమైన శక్తివంతమైనటువంటి రాజయోగ దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. కారణం ఏమిటంటే గ్రహాలు అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి స్థితిలో ఉండబోతూ ఉన్నాయి. ఈ మొదటి 11వ తేదీ నుంచి 13వ తేదీ సాయంత్రం 5:21 వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం ఆరోగ్యపరంగా కానీ, రుణాల పరంగా కానీ, శత్రు సమస్యల పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. పని భారం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మానసికమైన అలసట కూడా పెరుగుతూ ఉంటుంది. సహోద్యోగులతో కొద్దిగా విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అయితే శత్రువులపై కూడా విజయం సాధించే అవకాశాలు ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి.